హార్ముజ్ జలసంధి దిగ్బంధంలో కొత్త వింత పరిస్థితి. ఇంతవరకు ఇరాన్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. అట్లాగనే అక్కడ తన షిప్పులు పెట్టలేదు. వెళ్తూ షిప్ ఎవరైనా సరే తమ అనుమతి తీసుకోవాలి, లేదంటే పేల్చేస్తామంటూ అక్కడ సీ మైన్స్ పెట్టింది. అదే సందర్భంలో పెద్ద ఎత్తున ఆత్మాహుతి డ్రోన్స్ ద్వారా ధ్వంసం చేస్తోంది. లేదంటే చిన్న చిన్న స్టీమర్లకి, అన్మ్యాన్డ్ స్టీమర్లకి ఆయుధాలు పెట్టి తీసుకెళ్లి షిప్పుల్ని పేల్చేస్తుంది. దాంతో ప్రపంచమంతా బిత్తరపోతుంది. అదే జల దిగ్బంధం. అంతకు మించి అక్కడేమి షిప్పులు అడ్డుపెట్టి, సైన్యాన్ని అడ్డుపెట్టి ఏమీ కంట్రోల్ చేయలేకపోయింది. బట్ ఈ భయంతో ఆగిపోయారు. ఇప్పుడు అమెరికా కొత్త దిగ్బంధం, ఇరాన్ దిగ్బంధం నుంచి విడదీస్తానని చెప్పి ఇప్పుడు అమెరికా దిగ్బంధిస్తోంది. అమెరికన్ యుద్ధ నౌకల్ని జల దిగ్బంధం చేయమని చెప్పేసి హార్ముజ్ జలసంధిని దిగ్బంధించమని చెప్పి ట్రంప్ ఆదేశించారు. ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధి చుట్టూ ఉంటాయి. కొన్ని వందల షిప్పులు పెడతారా, కనీసం ఒక 40-50 షిప్పులు పెడతారా. ఇప్పుడు ఇరాన్కి దమ్ముంటే అమెరికా షిప్పుల్ని ధ్వంసం చేయాలి, అమెరికా షిప్పుల్ని నాశనం చేయాలి. ఎందుకు? హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పుడు అవి తీసుకొచ్చి పెడుతోంది. ఇదివరకు అమెరికా షిప్పులు తీసుకెళ్లి ఎక్కడో దాచుకుంది తన షిప్పుల్ని, అక్కడికి ఇది వెళ్లి పేల్చడానికి ప్రయత్నించింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గరికి అమెరికా షిప్పులే వచ్చి ఉంటున్నాయి. మిగతా షిప్పులన్నిటి ఆపేస్తోంది. అంటే అమెరికా తన గ్రిప్లోకి తీసుకుంటోంది హార్ముజ్ జలసంధి. ఇది కూడా డేంజరే. ఒక వెధవ బదులు ఇప్పుడు ఇంకొక వెధవ, చిన్న వెధవ లేదా సముద్రపు దొంగ దగ్గర నుంచి ఇప్పుడు సముద్ర దోపిడీదారు చేతికి హార్ముజ్ జలసంధి వెళ్తోంది. ఇది అమెరికా వ్యూహంలో భాగమా, నిజంగా ప్రపంచాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.